Hello students, welcome to Mathran YouTube channel and Excellence Offline Coaching Center. మా కోచింగ్ సెంటర్లో సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్కి కోచింగ్ ఇవ్వబడును. అలాగే 1 to ఇంటర్మీడియట్ ట్యూషన్స్ కూడా రన్ చేస్తాము. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచ్ చేస్తాము. సో ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా అడ్వైసెస్ కానీ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు క్లాస్ ఏంటంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అండి. ఓకే, సో ఫస్ట్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే ఇఫ్ ఎ నెంబర్ ఎక్స్ డివైడ్స్ అనదర్ నెంబర్ వై ఎగ్జాక్ట్లీ దెన్ ఎక్స్ ఇస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ వై అండ్ వై ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఎక్స్. సో ఇలా ఇచ్చాడు. బేసిక్గా ఏదైనా ఒక నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ 6/2 అని తీసుకోండి. ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఈ 2 అనే దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాము. ఓకే, దేనికి ఈ 2 అనేది 6కి ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే 6 అనేది మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది. ఓకేనా, మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది. అది ఈ 2 అనేది 6కి ఫ్యాక్టర్ అవుతుంది, 6 అనేది 2కి మల్టిపుల్ అవుతుంది. అర్థమైంది కదా? ఓకే, అండ్ 2 అండ్ 3 కూడా ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కూడా ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఏదైనా మీకు నచ్చిన ఒక నెంబర్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఫ్యాక్టర్స్ అనేవి ఈ వాల్యూతో ఎండ్ అయిపోతాయండి. 8తో ఎండ్ అయిపోతాయి. అదే మల్టిపుల్స్ దగ్గరకు వచ్చేసరికి 8తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఆ ఫ్యాక్టర్స్ అన్ని మనం రాయడం మొదలు పెట్టాక 8తో ఎండ్ అయిపోతాయి. మల్టిపుల్స్ అనేవి 8తో స్టార్ట్ అవుతాయి. 8తో స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు రన్ అవుతాయి. మీరు మల్టిపుల్స్ అనేవి ప్రతి నెంబర్కి ఎన్ని నెంబర్స్ అయినా రాయొచ్చు. అదే ఫ్యాక్టర్స్ వచ్చేసరికి అన్ని ఫ్యాక్టర్స్ రాయలేము, చాలా ఫ్యూ ఫ్యాక్టర్స్ రాయగలం మనం. అది పెద్ద నెంబర్స్ అనుకోండి, 1000 వరకు అయితే చాలా 1000 నెంబర్స్కి మనం కౌంట్ చేసి రాసేయచ్చు. ఫ్యాక్టర్స్ అంటే మనకి బాగా టేబుల్స్ వస్తే మనం రాసేయచ్చు. అదే మల్టిపుల్స్ అనేవి ఇన్ఫినిటీ అన్నమాట. మీరు ఎన్ని కావాలంటే అన్ని రాయొచ్చు, వాటికి ఎండ్ పాయింట్ అనేది ఉండదు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్స్ప్రెసెస్ ఎ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చేసరికి ఏదో ఒక నెంబర్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 96. ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కావాలంటే ఆ నేమ్లోనే ఉంది ప్రైమ్ నెంబర్స్, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, అది కూడా లోవర్ నుండి హయ్యర్ వెళ్ళాలి. 2తో అవుతుంది కదా. 2 4 jar 8, 2 8 jar 16, మళ్ళీ 2 2 jar 4, 2 4 jar 8, మళ్ళీ 2 12 jar, 2 6 jar, 2 3 jar. ఓకే, 2 3 jar 6 అనమాట. సో ఇవన్నీ మనం ఇంటూ చేసాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 3 అంటే 2 power 5 ఇంటూ 3. సో 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. ఇలాగా మనకి ఇచ్చిన నెంబర్ని ప్రతి ఏ నెంబర్ని మీరు తీసుకోండి, ఎనీ నెంబర్ ఏ నెంబర్ని తీసుకున్నా మనం ప్రైమ్ నెంబర్స్లో వాటిని ఎక్స్ప్రెస్ చేయగలము. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా, నెక్స్ట్ ఫ్యాక్టర్స్. 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ నెంబర్. ఇక్కడ ఫస్ట్ పాయింట్, మనం ఏ నెంబర్ తీసుకున్నా 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. ఆల్ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్ ఏది తీసుకున్నా 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఎవ్రీ నెంబర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అలాగే చెప్పాను కదా, ఫ్యాక్టర్ అనేవి ఆ నెంబర్తో ఎండ్ అయిపోతాయి. సో మీరు ఏదైనా నెంబర్ తీసుకున్నారనుకో, ఫర్ సపోజ్ 16. ఈ 16కి ఫ్యాక్టర్స్ రాసినప్పుడు లాస్ట్ ఫ్యాక్టర్ అనేది హైయెస్ట్ ఫ్యాక్టర్ అనేది 16 అవుతుంది. ఓకే, ఎలా రాస్తాము? 1 ఇంటూ 16, 2 ఇంటూ 8, 4 ఇంటూ 4 అంతే. సో వీటికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 4 8 16. చూసారు కదా, 16 దగ్గరికి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ అనేవి ఎండ్ అయిపోయాయి. అలాగే ఎవ్రీ నెంబర్ హ్యాస్ అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్, 1 ఇన్ ఇట్ సెల్ఫ్. ఏ నెంబర్ కైనా 2 ఫ్యాక్టర్స్, అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అయినా ఏమంటాం, ఓన్లీ అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే దాని ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 5, దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఇంటూ 5. ఇలా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 1 ఏమో అన్నింటికి ఫ్యాక్టర్ అవుతుంది, మళ్ళీ ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ అయితే వాటిని ఏమంటాం మనం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకేనా, మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ ఇన్ఫినిటీ. చెప్పాను ఆల్రెడీ, ఏదైనా ఒక నెంబర్కి మనం ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ రాయొచ్చు. అండ్ చాలా మంది ఫ్యాక్టర్స్ కి మల్టిపుల్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో మల్టిపుల్ స్టార్ట్ విత్ దట్ నెంబర్. స్టార్టింగ్ ఏంటి? లోయెస్ట్ మల్టిపుల్ ఆ నెంబర్కి ఏదవుతుంది అదే అవుతుంది. ఇప్పుడు 5తో మల్టిపుల్ స్టార్ట్ అవుతుంది. 5 10 15
20, 25 అలా ఇన్ఫినిటీ నెంబర్స్ మల్టిపుల్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఏ నెంబర్ ఈజ్ ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఆల్రెడీ ఈ పాయింట్ కూడా చెప్పాను. ఏ నెంబర్ ఈజ్ ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మనం ఏదైతే నెంబర్ తీసుకుంటామో లోయెస్ట్ మల్టిపుల్ ఆ నెంబర్ అవుతుంది. మనం ఏదైతే నెంబర్ ఫ్యాక్టర్స్ రాసాము అనుకోండి, హైయెస్ట్ ఫ్యాక్టర్ ఆ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్? నాట్ కరెక్ట్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటి, 1 హ్యాస్ ఎగ్జాక్ట్లీ 1 ఫ్యాక్టర్. ఓకే, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఏంటి, 1 ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్. ఇది కూడా రైట్. ప్రతి న్యాచురల్ నెంబర్ కి 1 ఈస్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎవ్రీ నెంబర్ ఇస్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. ఇది కూడా రైట్. 2 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. కానీ 2 అనేది ప్రైమ్ నెంబర్ కదండి, కాంపోజిట్ నెంబర్ అయితే కాదు. ఒక్క 1 బోత్ ప్రైమ్ నెంబర్, 1 బోత్ సారీ నాట్ ప్రైమ్ నెంబర్ అండ్ నాట్ కాంపోజిట్. 1 ఒక్కటే. ఈ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. నాట్ కాంపోజిట్ అండ్ ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఓకేనా. కింద 2 ఈజ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ఈ స్టేట్మెంట్ రైట్. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ ఆర్ కాంపోజిట్ నెంబర్. ఆల్రెడీ ఈ పాయింట్ డిస్కస్ చేసాం. సో ఇది రైట్ ఆప్షన్, ఇది తప్పు ఆప్షన్. 1 ఈజ్ ద స్మాల్ ప్రైమ్ నెంబర్. 1 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. సో ఈ స్టేట్మెంట్ అనేది రైట్. సారీ, స్టేట్మెంట్ రైట్. 1 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటారు. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2. ఓకే, 3 ఈజ్ ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్. ఇది కూడా రైట్. సో సారీ, ఇది ఇది కూడా రైట్ అండి. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇది కూడా ఏ ఆప్షన్ కూడా రైట్. మనకి రాంగ్ ఏంటి, 1 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ కదా, ఈ ఆప్షన్ అనేది రాంగ్ అని. ఓకే, సో యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. 2 consecutive odd prime numbers are known as 2 consecutive odd prime numbers అంటారు. సో పక్క పక్కన ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏమంటామంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారంటే. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్. ఇప్పుడు మనకి చాలా ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 ఇలా అయితే వీటిలో ట్విన్ ప్రైమ్స్ ఏమవుతాయంటే వాటి డిఫరెన్స్ 2 మాత్రమే ఉండాలి. అంటే 3 and 5 మనం ట్విన్ ప్రైమ్ అనొచ్చు, 5 and 7 ని ట్విన్ ప్రైమ్ అనొచ్చు, 11 and 13 ని ట్విన్ ప్రైమ్ అనొచ్చు, 17 and 19 ని ట్విన్ ప్రైమ్ అనొచ్చు. అలాగే ఓన్లీ డిఫరెన్స్ 2 ఉందనుకోండి, వాటిని ట్విన్ ప్రైమ్ అంటాం. అలాగే కాంపోజిట్ నెంబర్ 1 కాకుండా ప్రైమ్ నెంబర్ కాని ప్రతి నెంబర్ ని కూడా కాంపోజిట్ నెంబర్ అంటాము. ఏ నెంబర్ కి అయితే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో, 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, 1 ఫ్యాక్టర్ అండ్ ఇట్ సెల్ఫ్, ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ అయినప్పుడు వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. కానీ కాంపోజిట్ నెంబర్ అంటే అదర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కాకుండా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న ప్రతి నెంబర్ ఏమంటాము, కాంపోజిట్ నెంబర్ అంటాం. కోప్రైమ్ అంటే వాటికి ఏదైనా మీరు 2 నెంబర్స్ తీసుకోండి, 3 and 8. ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్స్ 1 అండ్ ఆ నెంబర్ ఫ్యాక్టర్ అవ్వాలి తప్ప వేరే ఏ నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి. అప్పుడు ఆ రెండు నెంబర్స్ ఏమంటాము, కోప్రైమ్స్ అంటాం మనం. ఓకేనా. అలాగే ఆడ్ నెంబర్స్ అంటే మీకు తెలుసు, 2తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వలేదు అనుకోండి, వాటిని ఆడ్ నెంబర్స్ అంటాం. సో 3 and 10 అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే 2 ప్రైమ్ నెంబర్స్ అంటే అయితేనే కో ప్రైమ్స్ అవ్వచ్చేమో అనుకుంటారు. కానీ అలా కాదు. 3 and 8 వీటికి కామన్ గా ఇంకా ఏ ఫ్యాక్టర్ కూడా ఉండకూడదండి. కామన్ గా ఏ ఫ్యాక్టర్ ఉండకపోతే వాటిని కో ప్రైమ్స్ అంటారు. ఓకేనా. సో ఈ క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ ఏంటి, ట్విన్ ప్రైమ్స్ అన్నమాట. ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ద ప్రైమ్ నంబర్స్? ప్రైమ్ నంబర్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నంబర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏ ప్రైమ్ నంబర్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రైమ్ నంబర్. ఓకే, ప్రైమ్ నంబర్ కి ఇంకా ఏ అదర్ ప్రైమ్ నంబర్ కూడా ఫ్యాక్టర్ అవ్వదు. ఓకే, ప్రైమ్ నంబర్స్ డు నాట్ హ్యావ్ దేర్ మల్టిపుల్స్. ప్రైమ్ నెంబర్ ఎందుకు ఉండవండి, ప్రైమ్ నంబర్స్ కి ఇన్ఫినిటీ, ఏ నెంబర్ కైనా ఇన్ఫినిటీ మల్టిపుల్స్ ఉంటాయి. ఇప్పుడు 2 తీసుకోండి, మల్టిపుల్స్ ఏమవుతాయి, 2తో స్టార్ట్ అవుతాయి. 2, 4, 6, 8 ఇవన్నీ కూడా మల్టిపుల్స్. అలాగే 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇది కూడా రైట్ ఆన్సరే. సో మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 60. నేనేం చెప్పాను, ఇప్పుడు కూడా ఫ్యాక్టర్స్ అనేవి 60తో మనకి ఇచ్చిన నెంబర్తో యాడ్ అయిపోతాయి. అంటే
మనం దేంతో ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి? 1తో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే 1 అనేది అన్ని నెంబర్స్ కూడా ఫ్యాక్టర్ కాబట్టి ప్రతిసారి ఫ్యాక్టర్ అనగానే మీరు 1 టేబుల్‌తో స్టార్ట్ చేసేయాలన్నమాట. 1 ఇంటూ 60, 2 ఇంటూ 30, 3 ఇంటూ 20, 4 ఇంటూ 15, 5 ఇంటూ 12, 6 ఇంటూ 10, 8 టేబుల్‌లో ఉండదు, 9 టేబుల్‌లో ఉండదు. సో, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట. 1, 2, 3, 4 మొత్తం మీకు ఎన్నండి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటున్నా. సో, ఇవి 6, ఇవి 6 టోటల్ అన్ని 12. మనకి రిపీట్ ఏమైనా అయ్యాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మల్టిపుల్ సేమ్ నెంబర్‌తో మల్టిపుల్ అయితే అది మీరు సబ్‌స్ట్రాక్షన్ చేసుకొని ఆ నెంబర్‌ని ఏసేయాలి. సో, మొత్తం మనకి ఎన్ని మల్టిపుల్స్ వచ్చాయి 60కి? 12 అనమాట. నెక్స్ట్ క్వెషన్. ఔట్ ఆఫ్ 52, 64, 72, 78, 80-65 the numbers that have 13 as a factor are. ఓకే. ఈ నంబర్స్‌లో 13 దేనికి ఫ్యాక్టర్ అంటున్నాడు. చూడండి ఏ నంబర్స్ 13 డివైడ్ అవుతాయో. సో, ఇది 13తో డివైడ్ అవుతది. 13 4 జార్ ఈ నంబర్ డివైడ్ అవ్వదు. ఈ నంబర్ డివైడ్ అవ్వదు. 13 6 జార్ 78. సో, ఈ నంబర్ డివైడ్ అవుతుంది. ఇది డివైడ్ అవుతుంది. సో, ఎన్ని నంబర్ డివైడ్ అవుతాయి? 52, 78 and 65. Your option is C. Okay. Next. How many common factors do not do any two prime numbers have? కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయండి ప్రైమ్ నెంబర్స్‌కి? 1 అనేది ప్రతి నంబర్‌కి ఫ్యాక్టర్ కాబట్టి ఓన్లీ 1 ఉంటది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఇంటూ 1. 3 ఫ్యాక్టర్స్ ఏంటి? 3 ఇంటూ 1. వీటికి కామన్‌గా ఏ ఫ్యాక్టర్ ఉంది? 1 ఉంది. సో, యువర్ ఆప్షన్ ఈస్ బి. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 65 అండ్ 195? ఆప్షన్స్ చేయండి. 15. ఓకే. 15 టేబుల్‌లో 65 ఉండదు. 17 టేబుల్‌లో 65 ఉండదు. 13 టేబుల్‌లో ఉంటదండి. 65 13 5 జా 65. 195 కూడా 13తో ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అవుతది. 13 1 జా 13 15 జా. సో, 13 ఈస్ యువర్ ఆప్షన్ అండ్ యువర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. ఏ నంబర్ విచ్ హాస్ మోర్ థాన్ 2 ఫ్యాక్టర్స్ ఈస్ కాల్డ్. మోర్ థాన్ 2 ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మీకు ఫస్ట్ స్లైడ్‌లోనే చెప్పాను. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే మనం ఏమంటాం? ప్రైమ్ నంబర్ అంటాం. మోర్ థాన్ 2 ఉంటే ఏమంటాము? కాంపోజిట్ నంబర్ అంటాం. సో, కాంపోజిట్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 8 అంటే ప్రైమ్ నంబర్ కానీ ప్రతీది కూడా కాంపోజిట్ నంబర్. ఓన్లీ 1 మాత్రము నెయిదర్ ప్రైమ్ నంబర్ కాదు, కాంపోజిట్ నంబర్ కాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అంటే చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కూడా ఇది అడుగుతారు. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? 0 ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఎవ్రీ న్యాచురల్. ఓకే. 0 ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ ఎవ్రీ న్యాచురల్ నంబర్. స్టేట్మెంట్ రైటే. అన్నిటికి కూడా 0 అనేది మల్టిపుల్ అవుతుంది. ఎనీథింగ్ ఈస్ మల్టిపుల్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే. 1 ఈస్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ న్యాచురల్ నంబర్. ఇది కూడా రైట్ స్టేట్మెంటే. 2 ఈస్ ద ఓన్లీ ఈవెన్ నంబర్ విచ్ ఈస్ ప్రైమ్. ఇది కూడా రైట్ స్టేట్మెంటే. 13 ఈస్ ద స్మాలెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నంబర్. 13 స్మాలెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నంబర్ 11 ఉంది కదా. సో, ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఓకే. ఎవ్రీ ప్రైమ్ నంబర్ ఈస్ ఆడ్. ఎవ్రీ ప్రైమ్ నంబర్ ఈస్ ఆడ్. సో, 2 అనేది ఆడ్ కాదు. ఎవ్రీ ఈవెన్ నంబర్ ఈస్ ఎ కాంపోజిట్ నంబర్. 2 అనేది కాంపోజిట్ నంబర్ కాదు. ద సమ్ ఆఫ్ 2 ఆడ్ నంబర్స్ ఈస్ ఆల్వేస్ ఈవెన్. అంటే ఈ 2 స్టేట్మెంట్లు కూడా రాంగ్. ద సమ్ ఆఫ్ 2 ఆడ్ నంబర్స్ ఈస్ ఆల్వేస్ ఈవెన్. 5 + 7 12, 7 + 9 16. సో, ఈ స్టేట్మెంట్ అనేది రైట్. నెక్స్ట్. ద సమ్ ఆఫ్ 2 ఈవెన్ నంబర్స్ ఈస్ సమ్‌టైమ్స్ ఆడ్. సమ్ ఆఫ్ 2 ఈవెన్ నంబర్స్ ఏవో ఒకటి ఎగ్జాంపుల్స్ తీసుకోండి. 2 + 8 10, 8 + 6 16, 6 + 16 22. సో, ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో, ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. ఎవ్రీ న్యాచురల్ నంబర్ హాస్ అన్ ఇన్ఫినిటీ నంబర్ ఆఫ్ చెప్పాను కదా మల్టిపుల్స్. ఏముంటాయి? మల్టిపుల్స్. ఏదో ఒకటి ఎగ్జాంపుల్స్ తీసుకోండి. 3 ఈ 3కి మల్టిపుల్స్ మనం దేనితో స్టార్ట్ చేస్తాము? 3తోనే స్టార్ట్ చేస్తాము. 3 3 1 జా 3 3 2 జా 6 3 3 జా 9 3 4 జా 12 3 5 జా 15 3 6 జా 18. సో, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ రావాలంటే టేబుల్స్ బాగా రావాలండి. సరేనా? నెక్స్ట్ క్వెషన్. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 8. ఫస్ట్ 6 మల్టిపుల్స్ అనండి. 8కి మల్టిపుల్స్ రాయండి. 8 8 2 జా 16 8 3 జా 24
8 4s are 32, 8 5s are 40, 8 6s are 48. వీటి సమ్ అడుగుతున్నాడు అండి. సో సమ్ ఏంటి, యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయండి. 8 6 14 18 20 28. సో 8 అనేది 2 ఆప్షన్స్లో ఉంది. సో నెక్స్ట్ ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, 14 18 20 28 2 10 13 15 16. So 168 is your answer. How many numbers are there between 200 and 500 which are multiples of 3 and 6 అంటున్నారు. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 and 6 అంటే ముందు మనం 3కి 6కి ఎల్సిఎం చేయాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి రెండింటికి, 6. ఓకే, 3కి మల్టిపుల్స్ 3 6 9 అయితే 6కి 6 12 ఒక లీస్ట్ కామన్ మల్టిపుల్ 6. సో మనం 6కి మల్టిపుల్ అయ్యింది 3కి కూడా మల్టిపుల్ అవుతున్నాం. ఓకేనా, సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు 200 బిలో 6కి ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి. 6తో డివైడ్ చేయండి. 6 3s are 18 20 6 3s are 18 2. సో 33 మల్టిపుల్స్ ఉంటాయి 200 బిలో. 200 బిలో కొంచెం జాగ్రత్తగా వినండి క్వశ్చన్. 200 బిలో ఎన్ని ఉంటాయి, 33 మల్టిపుల్స్ ఉంటాయి. ఇప్పుడు 500 బిలో ఎన్ని ఉంటాయి చూడండి, 6తో మల్టిప్లై చేయండి. ఇక్కడ చేయండి. 500కి 6తో డివైడ్ చేస్తే 6 8s are 48 2 6 3s are 18 అంటే కంప్లీట్గా 83 మల్టిపుల్స్ ఉంటాయి. ఓకేనా, కానీ మనకి వీడు ఏమన్నాడు, ఇన్ బిట్వీన్ 200 and 500 కాబట్టి మనకి టోటల్ 500కి లోపు ఎన్ని 3 and 6 మల్టిపుల్స్ ఉంటాయో వాటి నుండి ఓన్లీ 200కి ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి అవి సబ్స్ట్రాక్షన్ చేసామనుకుంటే మన ఆన్సర్ వస్తుంది. సో 83 నుండి 33 సబ్స్ట్రాక్షన్ చేయండి, 0 5. సో 50 ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందంటే ఫస్ట్ 500 లోపు ఫైండ్ అవుట్ చేస్తాం. 6తో డివైడ్ చేస్తే మన కోషెంట్ ఎంత వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఉన్నట్టు. ఆ తర్వాత 200తో 6ని డివైడ్ చేస్తాం. కోషెంట్ ఎంత వస్తుందో 200 లోపు అన్ని మల్టిపుల్స్ ఉన్నట్టు. కానీ మనకి మొత్తం 500 లోపు ఉన్న అన్ని మల్టిపుల్స్ నుండి ఓన్లీ 200 లోపు మల్టిపుల్స్ సబ్స్ట్రాక్ట్ చేసామనుకుంటే మన ఆన్సర్ వస్తుంది. మనం ఎందుకు 6తో డివైడ్ చేస్తున్నాము, 6కి మల్టిపుల్ అయ్యేది 3కి మల్టిపుల్ అవుతుంది, కానీ 3కి మల్టిపుల్ అయ్యేవన్నీ 6కి మల్టిపుల్ అవ్వదు. సో ఈ రెండింటికి కామన్గా మల్టిపుల్ అయ్యేవంటే ఓన్లీ 6తో మల్టిపుల్ అయ్యేవి చేస్తే సరిపోతుంది అనమాట. అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, 72 is the dash of 12. 72 is the multiple of 12. చెప్పాను ఆల్రెడీ. 12 6 72. కాబట్టి ఇంకా మీరు ఎప్పుడైనా ఇలా రాసినప్పుడు ఈ చెప్తులో ఉన్నవన్నీ మల్టిపుల్స్ అండి. ఈ ఇంటూ చేస్తాం కదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 560. 560 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కావాలి. ఒకసారి చేయండి. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 2. ఓకే, సో కొంచెం క్లియర్గా ఇక్కడ చేయండి. 560 2తో చేసామనుకోండి, 2 2s are 4, 2 8s are 16 0. 2 140s are, 2 70s are, 2 35s are. 2తో అవ్వదు, 3తో కూడా అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 5 5 7s are. సో 2 into 2 into 2 into 2 into 5 into 7, 2 power 4 into 5 into 7. చూసారా, అన్ని ప్రైమ్ నెంబర్స్. 2 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 84 and 144. ఫ్యాక్టర్స్ రాయండి. 84కి 1 into 84, 2 into 42, 3 into 3 2s are 6, 3 2s are 6, 3 8s are అంటే 28. ఓకే, 4 into 21, 5లో ఉండదు, 6లో 6 into 6 into 6 1s are 6, 6 14s are. ఓకే, 7 2s are 12s are. ఓకే, 8
9, 10, 11, 12. సో మళ్ళీ 12 వచ్చింది కాబట్టి ఇవే ఫ్యాక్టర్స్ అనమాట. మొత్తం 12 ఫ్యాక్టర్స్. ఓకే, ఇది నెక్స్ట్ 84 అయ్యాక మళ్ళీ 144కి రాయండి ఫ్యాక్టర్స్. 1 ఇంటూ 144. ఓకే, 2తో డివైడ్ చేశారనుకో 72, 3తో డివైడ్ చేశారనుకో 48, 4తో డివైడ్ చేశారనుకోండి 4 3 జా 12, 36, 5తో అవ్వదు, 6తో డివైడ్ చేశారనుకోండి 6 2 జా 12, 6 4 జా 24, 7 అవ్వదు, మళ్ళీ 8తో డివైడ్ చేశారనుకోండి 18 జా, మళ్ళీ 9తో అవ్వదు, మళ్ళీ 10తో అవ్వదు, మళ్ళీ 11తో అవ్వదు, మళ్ళీ 12తో 12 12 12 జా. సో రిపీట్ వచ్చింది. సో ఇవి కామన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. 1 2 3 4 5 6 7, 7 2 జా 14, 14 కానీ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిపోతుంది. 13 మీరు రాయాలి. ఓకేనా? ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 84 అండ్ 144 ఎంత? 13 and 12 తీస్తే ఎంత అండి? 1. మీ ఆన్సర్ ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ దేర్ ఇన్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్? సో న్యాచురల్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతాయి? 1. అందులో ప్రైమ్ నెంబర్స్ రాసేయండి. 2 3 5 7 11 13 17 19 23 29 31 34 35, నెక్స్ట్ 37 41 43 47. సో ఇవి అప్ టు 50 ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. దీంట్లో ట్విన్ ప్రైమ్ అడుగుతున్నాడు. సో ట్విన్ ప్రైమ్ ఏమవుతుంది? 3 and 5 ఒకటి, 5 and 7 ఒకటి, 11 and 13 ఒకటి, 17 19 ఒకటి, ఏమవుతాయండి? 41 and 43. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 పేర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ నెంబర్స్ ఇస్ ఏ కోప్రైమ్? కోప్రైమ్ అంటున్నాడు. కోప్రైమ్ అంటే వీరింటికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఏం ఉండకూడదు. అంటే హెచ్సిఎఫ్ కానీ జీసీడి కానీ 1 అయి ఉండాలి. సో వీటికి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? గ్రేటెస్ట్ కామన్ 1 తప్ప ఏమవుతాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ అంటున్నారు. సో 11 and 111 వీటికి మాత్రమే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. రిమైనింగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 39, దీనికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రాశారనుకోండి. 39 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 13. అలాగే 45కి రాశారనుకోండి. 1 3 5. సో చాలా కామన్ గా చాలా వస్తుంది. ఓన్లీ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. దీనికి కూడా 13 టేబుల్లో ఉంటుంది, ఇది కూడా 7 టేబుల్లో ఉంటుంది. సో ఇవేవి ఆప్షన్స్ కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇదండి కంప్లీట్ మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్. మా కంటెంట్ గా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక కొత్త చాప్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.